ఆయుర్వేద చరిత్ర గురించి చాలామందిలో ఉన్న అపోహ ఏమిటి? వెల్కమ్ టు వీరం ఛానల్ వేదాస్ సైన్స్ పార్ట్ 11. చాలామంది ఆయుర్వేద చరిత్ర గురించి తెలుసుకునేటప్పుడు ఇది చరక సంహిత రచించిన చరకుల కాలం నాటితో, అంటే సెకండ్ బీసీ కాలం నాటితో, లేకపోతే ఫస్ట్ బీసీ కాలం నాడైనటువంటి సుశ్రుతుడు హ్యూమన్ బ్రెయిన్ సర్జరీ చేశారు, అతని కాలం నాటితేనే అపోహపడుతున్నారు. కానీ దీని యొక్క అసలు చరిత్ర చూస్తే ఆయుర్వేదం అనేది అధర్వణ వేదానికి ప్రధానమైనటువంటి ఉపవేదం. ఇది కాలానికి అతీతుడైన మహావిష్ణువు మొదట చాలా కాలం, లెక్కించడానికి వీలు కాదు, అంతకాలం పూర్వమే బ్రహ్మకు అనుగ్రహించాడు. బ్రహ్మ నుంచి ఇది దక్ష ప్రజాపతికి, అతని నుంచి సెలెస్టికల్ గాడ్స్ అంటే దేవవైద్యులని పిలువబడ్డ అశ్విని దేవతలకు, వారి నుంచి ఇంద్రునికి, ఇంద్రుని నుంచి భరద్వాజ మహర్షికి, అతని నుంచి ఆత్రేయ పునర్నవ మహర్షికి, అతని నుంచి అగ్నివేశ మహర్షికి, ఆ తర్వాత చాలామంది మహర్షుల తర్వాతనే చరకుడు మరియు సుశ్రుత కాలం నాటికి వచ్చింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కొరకు ప్లీజ్